ఫస్ట్ ఈ మూవీ మారుతి గారికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఆ తర్వాత ఫస్ట్ టైం శివన్ కలిసినప్పుడు నాకు ఒక 30 మినిట్స్లో ఈ స్టోరీ నరేషన్ చేశాడు. చాలా ఫన్ ఉండే. ఇమ్మీడియట్గా నేను మారుతి గారు చెప్పిన తర్వాత విని యాక్సెప్ట్ చేశాను. మీరు కూడా రేపు థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సో టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. మా రాజ్ భలే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. మారుతి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మీడియాకి ఒక స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఒక మంచి సినిమా మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారని తెలుసు. ఇది ఒక మంచి ఫిలిం. ఈ ప్రమోషన్ కొంచెం ఎక్కువగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మారుతి గారు నన్ను సినిమా జీవితాన్ని నాకు ఇచ్చిన గురువు గారు. మహానుభావుడు సినిమాతో నాకు అవకాశం ఇప్పించారు. ఆయన ఒక విలన్గా ఇచ్చారు. దాంట్లో తర్వాత శైలజారెడ్డి అల్లుడు కూడా చేయించారు. ప్రతిరోజు పండుగ షూటింగ్ జరుగుతుందని మొదలవుతుందని నేను అప్పుడు ఇంకా వైజాగ్లో ఉద్యోగంలో ఉన్నాను. హైదరాబాద్ వచ్చి మారుతి గారి ఆఫీస్కి వెళ్ళి నేను అన్ని వేషాలు అడిగేస్తాను. ఆయన సాయి ధర్మ తేజ వేషం అడిగాను. ఫస్ట్ బుద్ధి ఉందా నీకు అన్నారు. హీరోయిన్ వేషం అడగలేం కదా. ఇక రావు రమేష్ గారు, శ్రీకాంత్ అయ్య గారు ఒకళ్ళ వేషం కాదు, సత్యరాజు గారి వేషం, పెద్ద ఆయన ముసలాయన వేషం కూడా అడిగేశాను. సార్ తిట్టి అలాంటి కుదరలే, ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ చేస్తాను నిన్ను అని రాశికన్నా ఫాదర్గా పెట్టి అప్పుడు మాట అన్నారు. ఈ జాన్ రోడ్ ఖాళీగా ఉంది, నువ్వు హ్యాపీగా అందులో సెటిల్ అవుతావు అన్నారు. ఇది 30వ సినిమా హీరోయిన్ ఫాదర్గా. ఇప్పుడు ఎర్రగా అందంగా ఉన్న హీరోయిన్ అని నన్నే ఫాదర్గా పెడుతున్నారు. ఇంకా వేరే అవకాశం లేదు సార్. సో రకంగా ఒక జాన్ ఇచ్చారు. కానీ మళ్ళీ వారే మంచి రోజులు వచ్చారు, ఒక విలన్ షేడ్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ విలన్గా ప్రయాణం స్టార్ట్ అయింది. సో అన్ని జోనర్స్కి నా సినిమా జీవితానికి ఆద్యులు ఆయన పిలిచి ఈ సినిమాలో హీరోయిన్ వేషం వేయండి అన్నారు. అంతే, ఆర్డర్ వేయడం ఆయన. మనం ఇంక దాన్ని మా మారుతి గారు పిలిచి రేపు ఒకరోజు వేషం అయినా పావు రోజు వేషం అయినా సో వారు ఏది ఇస్తే అది చేయడమే. సో అయినా ఈ సినిమాలో చాలా చక్కటి వేషం, 4-5 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దీంట్లో. సో అవకాశం ఇచ్చినందుకు అంటే నాకు మారుతి గారు ఆఫీస్కి వచ్చినట్టు ఉంది సార్. మొత్తం మన టీమే అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. మాకు మారుతి కింగ్డమ్ అని మాకు గ్రూప్ ఉందండి, అందరూ ఇక్కడే ఉన్నారు. సో నేను మళ్ళీ అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గరగా 100 సినిమాల దాకా వచ్చేసిన జీవితం. సో మళ్ళీ 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా ఆవు వ్యాసంలాగా నేను ఎక్కడ స్పీచ్ మొదలెట్టినా అది మారుతి గారి దగ్గర వెళ్ళి ఆగుతుంది. మీరు ఏం చేసి ఆ సినిమా రాజస్థాన్ గారు బాగా చేశారు, శివసాయికి నా ధన్యవాదాలు, శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ కొట్టారు, అక్కడికి వెళ్ళి మారుతి గారు హీరోయిన్ వేషం ఇచ్చారు, హీరోయిన్ ఫాదర్ వేషం ఇప్పించారు. ఇట్లా ఆవు వ్యాసంలాగా నా స్పీచ్లు ఎప్పుడు కూడా మారుతి గారి దగ్గర ఎండప్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ సినిమా నాది మనది అనుకొని వచ్చిన ప్రేక్షకుల సీట్లో కూర్చున్న మా వెల్విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బయట ఎండలు బాగున్నాయి, పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు, ఫ్యూచర్లో ఎక్కడున్నాడో అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడు అనే సినిమాకు రాస్తారు అన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న కిరణ్ అన్న, మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడున్నాడు అన్న, ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి. అంత మంచి సినిమా తీసిల్లన్న. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు, చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది. అంటే ట్రైలర్ మీరు చూసి ఈరోజు ఎంత బాగుందో. సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపుబ్బ నవ్విస్తుంది, నవ్వులకు ఎటు మాత్రం తీసిపోదు. ఖచ్చితంగా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రనిచ్చినందుకు. అలాగే మారుతి గారు మీ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇస్తే నా కోరిక తీరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నా, ఎండలు బాగున్నాయి, వడదెబ్బ కాకుండా జాగ్రత్తగా పని ఉంటేనే బయటికి వెళ్ళి సాయంత్రం పూట ఫంక్షన్లు పెట్టుకోవాలి, అందరూ బాగుండాలి, ఆనందంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీలు వద్దు, సినిమాలు చూడొద్దు అన్నది లేదు. సినిమా ఎప్పటికి ఉంటుంది ఎంటర్టైన్మెంట్కు. రోగాలు వస్తే కావాల్సిన మెడిసిన్, దాంతోపాటు సినిమే.
ఆ సినిమా బతికుంటుంది. ఎప్పుడు సినిమా హాల్లోనే, సినిమా హాల్ పోతేనే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే టీవీలో పెట్టి కూర్చొని ఆ ఓటీటీలో చూస్తుంటే అట్లకెళ్ళి ఒకసారి ఆమె చీపురు కట్టుగా పట్టుకొని పోతుంది, ఇట్లకెళ్ళి పెట్టి బ్యాట్ పట్టుకొని పోతాడు, ఆ మూడు దొబ్బి మనం బయటికి పోతాం. రచ్చ ఇక్కడ ఈటీవీ విన్ నితిన్ గారు కూడా ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అందుకే చెప్తా లేదు వాళ్ళకి, నేను అదే చెప్తున్నా, వాళ్ళు సపోర్టర్లు థియేటర్లో చూసినాక అక్కడికి పోవాలి బుజ్జి రెండోసారికి. ఓకే, తర్వాత నితిన్ గారు పక్కకు తీసుకెళ్ళొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ సినిమాలో ఒక మంచి పాట అంటే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అయ్య గారి ఒక ట్రాక్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సారీ, మాట్లాడాల్సిందిగా మాట్లాడు. హాయ్ అండి, ముందుగా ఐ థ్యాంక్ మారుతి సార్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ గోవిందరాజు గారికి ఐ థ్యాంక్. బికాస్ స్టోరీ వినమన్నారు, స్టోరీ విన్నాను, ఫుల్ ఆఫ్ కామెడీ ట్విస్ట్లు. అంటే రెగ్యులర్గా కామెడీ ప్యాటర్న్ రకరకాల సినిమాలు చూసుంటాం, బట్ ఇది కామెడీలోనే షాక్ అవుతూ కామెడీ ఉంటుందన్నమాట. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఇలా ఏదో కొత్తగా చేయబోతున్నాము, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ అని. అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ శివగారు చెప్పినప్పుడు దే వర్ రియల్లీ గుడ్ సాంగ్ సిచ్యువేషన్స్, బట్ క్రిటికల్ ఉన్నాయి కొన్ని. అంటే రెగ్యులర్గా వెళ్ళే సాంగ్ సిచ్యువేషన్స్ కంటే కూడా చాలా కంటెంట్ చెప్పేది, లాట్స్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయాలి అవన్నీ. సో మేము చాలా తలబద్దలు కొట్టుకొని ఏదైనా కొత్తగా చేయాలి, క్యాచీగా చేయాలి, ఏమి హుక్ రావాలి, ఎట్లాంటి లిరిక్స్ రావాలి అని మేము బాగా డిస్కస్ చేసేటప్పుడు వన్ ఫైన్ డే మారుతి గారు పిలిచి, సో అన్ని సాంగ్స్కి, ప్రతి సాంగ్స్కి అనమాట ఒక కొత్తగా హ్యూమర్ యాడ్ చేసి, కొత్త కాన్సెప్ట్స్, కొత్త అప్రోచెస్, సో అట్లా చాలా హెల్ప్ చేసి ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి, సో ప్రతి సాంగ్ ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఆడోళ్ళకి ఆమట దూరం, సో అది ఎట్లాగైనా వెళ్ళొచ్చు అలాంటి సాంగ్ సిచ్యువేషన్, బట్ దాంట్లో మంచి ఫన్ తీసుకొచ్చేలాగా, ఆ లిరిక్స్ అన్నీ హుకీ అయ్యేలాగా. సో ఈవెన్ శివ గారు, ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. పిక్చర్గా ఓవరాల్గా కానీ ఫుల్ క్లారిటీతో. సో ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. అండ్ కిరణ్ గారు అండ్ రాజ్ భయ్యాతో అయితే దిస్ విల్ బీ మై థర్డ్ ఫిలిం. సో ఇంతకుముందు సినిమా చూపిస్తాం మామ అండ్ అందగాడు, సో తర్వాత ఈ ఫిలిం. సో హోప్ ఇది ఖచ్చితంగా మూవీ అందరికీ నచ్చుతుంది, హిట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాకు ఫస్ట్ సినిమా అయినా మారుతి గారు మంచి అవకాశం ఇచ్చారు మాకు. సినిమా చాలా బాగా వచ్చింది, సాయి గారు కూడా బాగా చేశారు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెనక మారుతి గారు, రాజధాని గారు ఉన్నప్పుడు ఆయన మారుతి సార్ అని అంటారు, కొంచెం ఉంటే తర్వాత మీరు ఏం అడుగుతారో కూడా తెలుసు సార్కి, ఆ రెస్పాన్స్ ఇస్తారు సార్, రాజాసాబ్ అంటారు మీరు. సో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, ఇది నా మొదటి చిత్రం. వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా స్టార్ట్ అవ్వడానికి టీం వర్క్ అంటారు కదా, ఒక్క ఆద్యుడు ఉంటారండి. ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైనకి శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా, మీరు అందరూ చేయండి నేను ఉంటాను ఇక్కడ అని. సో అలా ఈ సినిమాకి మారుతి గారండి. అంటే ఎవరున్నా లేకపోయినా జరగచ్చు, కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం భలే ఉన్నాడు లేదండి. సో హీఈస్ ద హోల్ అండ్ హార్ట్ ఫర్ భలే ఉన్నాడు. వెనకుండి మమ్మల్ని చాలా బాగా నడిపించారండి, ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా, లైక్ ఫన్ మూమెంట్ కానీ ఏదైనా కానీ చాలా బాగా నడిపించారు. సో ఐ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని అంటారు కదండి, నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ చేసింది మాత్రం మారుతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ కిరణ్ గారు, థ్యాంక్స్ అండి, నమ్మి స్టోరీ విని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ దెన్ వన్ మెయిన్ పర్సన్ అండి, రాజధరణ్ గారు. అంటే నవడేస్ ఒక స్టోరీ చెప్పి ఒప్పించడము ఈజ్ వెరీ డిఫికల్ట్. అలాంటిది నేను చెప్పినప్పుడు విని ఓకే సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంతకుముందు ఏం చేసాడు అని కూడా ఏమీ అడగకుండా కథ విని బాగుంది మనం చేద్దామని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా స్టోరీ డిస్కషన్స్లో నాకు బాగా హెల్ప్ చేసింది సుబ్బు గారు అండి. సుబ్బు గారు సార్, మీరు కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఇచ్చిన ఇన్పుట్ అయితే మర్చిపోలేనండి, సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాళ్ళు నాకు పరిచయం చేసినందుకు. అండ్ నా టీమ్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, ఎక్సలెంట్ సార్. అన్ని పాటలు అండి, నేను కొన్ని ఎక్స్ట్రా పాటలు అడిగినా కానీ బిట్ సాంగ్స్ ఉంటాయండి సినిమాలో, పర్లేదు ఏం కాదు చేద్దాం అని చెప్పి ఇంకొకటి బాకీ ఉంది, అది కూడా చేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ మా డిఓపి నాగేష్, విజువల్స్ చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. కొంచెం పేషెన్స్ తక్కువ అని అనుకుంటాం, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ నాగేష్. అండ్ మా ఎడిటర్ శ్రీకాంత్ అండ్ మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు థ్యాంక్స్ అండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా త్వరగా ఫినిష్ చేస్తా. ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు, సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, నేను తనతో అగ్రిమెంట్ రాయింగ్ చేసుకున్నా, నా నెక్స్ట్ 2 సినిమాలు పడతాను మ్యూజిక్ డైరెక్టర్. సో నువ్వు నేను పోగొట్టుకుంటే బాగోదు వెళ్ళి. అండ్ నగేష్, తను కూడా ఇట్స్ మై 3rd ఫిల్మ్ విత్ హిమ్ అండ్ విష్ టు బి కొలాబరేటింగ్ విత్ అగైన్ అండ్ అగైన్. లవ్ యూ డార్లింగ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి. సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ నెవర్ గివ్ అప్ ఆన్ మీ, యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ శివసాయి, he is one of the best directors I've worked with. This hands down I'll say that. I'll put on I'll say that he is one of the best directors I've worked with. అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే ఇవాళ కూడా నాతో ఇంటి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు. కాస్ట్యూమ్లో నాకు ఆ క్యారెక్టర్ రావాలని చెప్పి, అదే బట్టలు లేవనుకుంటారు డార్లింగ్ అంటే, లేదు లేదు క్యారెక్టర్ రావాలి అని చెప్పి ఆ కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు అక్కడికి. అంత పర్టికులర్ ఉంటాడు. బట్ ఈస్ hands down is one of the best directors I've worked with, and I wish to see you in hits, and I wish to be collaborating with you again. నాకు ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంటున్నా. సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. అండ్ మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం వెరీ సూన్. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. And Ajita Bhagat garu, thanks a lot for all the beautiful words that you've said about me. Thank you very much. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ భలే ఉన్నాడే. ఈ సినిమా నిజంగా ఫస్ట్ చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను. స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని, నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయనకు కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి, ఎనీ ఎక్స్ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుందని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలుకి ఒక డౌట్ ఉంటుంది. అంటే అది పబ్లిక్గా చెప్పుకోరు, కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది, నిజంగా అలా అని వాడిని టెస్ట్ చేయలేరు. ముందు టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవాడిని. ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీష చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాన్ తెలుగు అమ్మాయి, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీద లాగా, ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అది ఎందుకు అసలు అంటే 360 degrees మామూలుగా కొరడాలతో కొడుతుంటాడు. అసలు ఆ దీంతో అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది. అలాగే పెయిన్ కూడా ఉంటుంది, అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. అంత అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషన్, ఆ పిక్కి నాకు ఇది కావాలి, ఇది డీటెయిల్, ఇది కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అది ఆ ప్యాషన్ ఉన్నంత కాలం కూడా.
నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే. ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి. అట్లాగే డిఓపి, ఇద్దరు డిఓపిస్ చేశారు. ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీం అందరూ, ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు. బడ్జెట్ తేలిపోయింది. మా అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటి గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూజ్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది భలే ఉన్నాడే సినిమా. డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవబోతుంది, నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక 2 రీల్స్ చూపించాడు. నిజంగా ఫ్లో చాలా బాగుంది. అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ కిరణ్ గారికి, వాళ్ళ బ్రదర్ రవి గారికి, ఇద్దరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాని మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని, ఈ టెక్నీషియన్స్ అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రీ రిలీజ్లో మాట్లాడతా వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇది మెయిన్ ఈ సినిమా బాగా అవడానికి కారణమైన గోవిందరాజ్ గారు, మా బ్రదర్ సతీష్, నెక్స్ట్ అట్లాగే మురళి గారు, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కళ్ళు టీం వాళ్ళు పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే ఆ టీం అందరికీ. నెక్స్ట్ ఈటీవీ విన్తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము. అది బాపినీడి గారికి, అట్లాగే నితిన్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాని ఊరికనే కొనుక్కోరు గబుక్కున, అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్. అలాంటిది చూసి మా కంటెంట్ నచ్చింది సార్, టీం అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని. ఇది ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్లో వస్తుంది. ఈ మధ్య ఈటీవీ విన్ యాక్చువల్గా 90s దాని దగ్గర నుంచి చాలా చూజీగా వెళ్తున్నారు. అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ లాస్ట్ 15 years నుంచి ఈవెంట్స్ చేస్తూ ఒక రేంజ్లో ఉన్న నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ బర్త్డే ఈరోజు. నా శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా తనకి హ్యాపీ బర్త్డే సీను గారు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరు. ఇవాళ ఈవెంట్ కూడా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాల్సింది మనస్ఫూర్తి కోరుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.